Fight for justice. Fight for justice. సమయం లేనందువల్ల చిన్న మాట చెప్పి మీ అందరికి కృతజ్ఞత తెలియజేస్తాను. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరేనా, మనందరం ఒకటే. మన స్వర్గీయ నందమూరి తారక చెప్పినట్టుగా మన తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి సిబిఎన్ వీఆర్ విత్ యూ సైతం అని మీ అందరు వచ్చినందుకు మీరందరికీ యువకులు అన్న చెల్లెళ్లకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీ అందరు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. వీఆర్ విత్ సిబిఎన్, ఫైట్ ఫర్ జస్టిస్. ఆయన ఎక్కడ పోడు, ఆయన మీ మనోధైర్యాన్ని కూలిపోతూ వస్తాడు. ఆయన అందరినీ తరిమి కొడతాం. అందరికీ నమస్కారం. సమయం లేదు కాబట్టి జస్ట్ 2 మాటలతో ముగిస్తాం. 25 ఏళ్ళ కిందట ఒక పునాది ఆరంభమైంది. అది కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. దట్ ఈస్ సిబిఎన్. ఇవాళ 25 ఏళ్ళ తర్వాత ప్రేమ, అభిమానం, అండ తోడైతే అది మీరు. ఆఖరి మాట, బోర్డు మీద పేరు మారుస్తేమో కానీ ఆ చరిత్ర సృష్టించేవాడు పేరు మారలేరు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంకి ఇచ్చేస్తున్న అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 95 నేను అప్పుడు కాలేజీ చదువుతున్నాను. అప్పుడు సిటీ మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 కింద వరకే ఉంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సేలింగపల్లి, కూకట్పల్లి, ఏది అన్ని కొండలు, రప్పలు, పిచ్చి చెట్లు, పిచ్చి మొక్కలు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇంకో విషయం చెప్పాలనుకున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాకు మాయ అవుతారు, కానీ ఇవాళ దేశ పౌరుడిగా ఇక్కడికి వచ్చాను. ఒక దేశ పౌరుడిగా, ఒక ఫ్యామిలీ మెంబర్కి రాలా. అందుకోసం ఇవాళ ఆయన పేరు మావయ్య అని పిలిపోయి చంద్రబాబు నాయుడు అని పిలుస్తున్నాను. ఆ రోజు ఆయన దూరదృష్టితో యువతకి, రైతులకి, కార్మికులకి, అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేయాలి, వాళ్ళ అభివృద్ధి పథంలో రావాలి అని చెప్పి ఆయన ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా హైటెక్ సిటీ. యువత అప్పుడు ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలో వెళ్ళిపోయి నాక్సలైట్లుగా, ఒక ఫ్యాక్షనిస్టులుగా ముద్రపడిపోతున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెన్ను తట్టి మీ వెంట మేము ఉన్నాం, ఐటీ ఉద్యోగులకి అందరికి ఉద్యోగాలు ఇద్దాం, మీరు కాళ్ళ మీద నిలబడాలి, మీ అమ్మన్నాళ్ళ మీద ఆధారపడకూడదు, మీరు బయటకు రావాలి, ఉద్యోగాలు చేయాలి అని చెప్పి అప్పుడు హైటెక్ సిటీ తీసుకురావడం జరిగింది. మీరు చూసుకుంటే సేలింగపల్లి, కూకట్పల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మణికొండ, నానాక్రమంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇలా చాలా పెద్ద సిటీ కట్టడం జరిగింది. అదే మన సైబరాబాద్ సిటీ. అదే కాదు, మీరు చూసుకుంటే 95లో ఫస్ట్ టైం దేశ చరిత్రలో ప్రజలతో ముఖ్యమంత్రి అనే ఒక కార్యక్రమం పెట్టారు. అదేంటంటే ఏ ముఖ్యమంత్రి దేశ చరిత్రలో డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడడం జరగల. ఆయన నేరుగా
ప్రజలతో మాట్లాడడం జరిగింది. గంటకి 8 నుంచి 9 కాల్స్ నేరుగా ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఇది ఎక్కడైనా మీరు చూసారా? అలాంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు చేశారు ప్రజలతో ముఖ్యమంత్రి. అలాగనే డ్వాక్రా గ్రూపులు, మహిళలు అప్పుడు వంటగదిలో వంటలు చేస్తా కూర్చుకుంటున్నారు, బయటకు ఓకే 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 బయటకు రాట్లా. అప్పుడు వాళ్ళకి ఒక జీవితం ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి వాళ్ళ కోసం వాళ్ళకి పైకి రావాలని ఉంది. ఒక డాక్టర్గా, లాయర్గా, ఒక ఐటీ ప్రొఫెషనల్గా ఇలా అన్నీ చేయాలనుకుంటుంది, అనుకుంటున్న ఒక ఆడది. అలాంటి ఆడవాళ్ళ కోసం నేనున్నాను, తల్లా ఎత్తుకుని బతకాలి మీరంతా అని చెప్పి డ్వాక్రా గ్రూపులు తీసుకొచ్చారు. ఈరోజు మీరంతా ఇక్కడ ఈ స్థానంలో ఉన్నారంటే అతను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భిక్ష వల్లే. పెద్దలారా, ఇప్పుడు టైం లేదు, అందరూ నన్ను ముగించమంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఏదో చేద్దాం అది ఇది అంటున్నారు. ఏం పిక్కలేరు ఆయన్ని, బొచ్చు కాలి గోటితో సమానం. మీది క్రిమినల్ ఫ్యామిలీ, మాది డెవలప్మెంట్ ఫ్యామిలీ. నారా చంద్రబాబు నాయుడు కానీ టచ్ చేస్తే ఉంటుంది ముందు మీకు. ఈ సభ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా, జాగ్రత్త. థ్యాంక్ యూ. రఘురామకృష్ణంరాజు గారిని, అలానే ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యుల్ని